హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈ రోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ పన్నీర్ మెజెస్టిక్. రెస్టారెంట్ స్టైల్లో ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి రెసిపీ అనేది. రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇలా కాకుండా పన్నీర్ మెజెస్టిక్ ని వేరేలా వండితే బాగుంటదని మీకు అనిపిస్తే ఆ రెసిపీని నాకు షేర్ చేయండి, నేను కంపల్సరీగా ట్రై చేస్తాను. ఇప్పుడు పన్నీర్ మెజెస్టిక్ ని ఎలా చేయాలి ఏంటి అనేది దాని ప్రాసెస్ చూద్దామా. మనం పన్నీర్ మెజెస్టిక్ చేద్దాము అనుకుంటే మార్కెట్లో దొరికిన క్యూబ్స్ కాకుండా కట్ చేయకుండా ఉన్న పన్నీర్నే మనం తీసుకోవాలి. తీసుకున్న వాటిని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి, మీరు అలా చెయ్యొద్దు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను వేసుకున్న అన్నిటితో పాటు పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేస్తానండి. ఇక్కడ అలా యాడ్ చేయడం వల్ల మనం అన్ని కలిపేటప్పుడు పన్నీర్ ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా పన్నీర్ ముక్కలను సపరేట్గా పెట్టి మనం వేసుకున్న అన్నిటినీ బాగా కలిపి ఆయిల్లో వేసే ముందు పన్నీర్ ముక్కల్ని ముంచి 1 by 1 వేసుకోవడం వల్ల పన్నీర్ ముక్కలు డ్యామేజ్ అవ్వు. మీరు మాత్రం అలాగే కంపల్సరీగా చేయండి. నేను చేసిన మిస్టేక్ ఇదేనండి. ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల జీరా మిక్స్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి అన్నీ ముందు మిక్స్ చేసుకోండి. ఆ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి. ఒకేసారి వాటర్ మొత్తం వేయొద్దు, దానివల్ల మనకి నీరులాగానే అయిపోవచ్చు. అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దానికి ఎంత వాటర్ సరిపోతాయో అన్ని వాటర్ వేసుకొని మరీ వాటర్లా కాకుండా మరీ ముద్దగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ చేయండి. హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, అన్నీ వేసి దాంట్లో 1 by 1 ముంచి ఆయిల్లో వేయండి. 1 by 1 అన్నీ అలాగే వేసుకోండి. ఒకేసారి వేయడం వల్ల అన్నీ అతుక్కుపోతాయి. అలా కాకుండా 1 by 1 వేయడం వల్ల సపరేట్గా మనకు పన్నీర్ అనేది బాగా డీప్ ఫ్రై అవుతుందండి. అన్నీ అలాగే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసి పీసెస్గా చేసుకొని అవి కూడా కొంచెం వేసుకోండి. మీకు ఎంత స్పైసీగా కావాలనుకుంటే అన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. కొంచెం జీడిపప్పును కూడా వేసుకోవాలి. వేసుకున్న అన్నిటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని సన్నంగా తరుక్కొని అవి కూడా ఫ్రై అవుతున్న దాంట్లో వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్గా చేసుకొని అవి కూడా వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కార్తీక మాసం వచ్చింది కదండి. ఈ కార్తీక మాసంలో కొందరు 15 days పాటిస్తుంటారు, కొందరు 1 month పాటిస్తుంటారు. నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా నాలుకైతే లాగేస్తుంటది కదండి. మందు బాబులకి మందు వెంటనే తాగకపోతే నాలుక ఎలా లాగేస్తుంటుందో అలాగే నాన్ వెజ్కి బాగా అలవాటు అయిపోయిన మనం కూడా నాలుక అలాగే లాగేస్తుంటది. ఇప్పుడు ఎలాగో నాన్ వెజ్ మనం తినలేము, దానికి బదులుగా వెజ్లో పెద్దగా స్నాక్స్ ఏమీ ఉండవు కదండి. మంచూరియా లేదంటే వెజ్ సూపు అలాంటివి ఉంటాయి. అలాగే పన్నీర్ మెజెస్టిక్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పన్నీర్ మెజెస్టిక్ కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నాన్ వెజ్ స్నాక్ ఐటమ్స్ మనం ఎలా తింటామో ఇష్టంగా దీన్ని కూడా అలాగే ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అలా ఫ్రై అవుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల జీరా మిక్స్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఒక మీడియం సైజ్ కప్పుతోనే వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేని ఎడల మన ఇంటికాడ పెరుగున్నా ఆ పెరుగుని సేమ్ అదే కప్పుతో వేసుకొని పెరుగంతా మిక్స్ అయ్యేటట్టు దానికి పట్టేటట్టు కలుపుకోవాలి. పెరుగంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి హై ఫ్లేమ్ పెట్టి అది బాగా మరుగుతున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ మెజెస్టిక్స్ని దాంట్లో వేసి అన్నీ దానికి పట్టేటట్టు బాగా కలపండి. హై ఫ్లేమ్ మీదే కలుపుకోండి. అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. నా రెసిపీని మీరు కూడా ట్రై చేసి బాగుందా లేదా అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.